మెరుపు కలలు మెరుపు కలలు ఫోన్ తీయడం లేదు, కానీ అదే పూజ మేడం చేయగానే లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అదే విషయం నాకు చెప్పొచ్చుగా. ఆహా, చెప్పదు. ఏం చూస్తున్నావమ్మా? అదే వాసు, సంయుక్త ఇంకా ఇంటికి రాలేదని. ఆవిడ గారు ఇప్పుడే ఇంటికి రారు, పెళ్లి చేసుకోబోతున్నారు కదా. ఏమైంది వాసు, ఎందుకలా చిరాగ్గా మాట్లాడుతున్నావు? నీ మేనకోడలు గురించి ఆలోచిస్తే వచ్చేది చిరాకే. మరి రే, ఇంట్లో జరుగుతుంది చూస్తుంటే ఎప్పుడేం వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది వాసు. విషయం ఏంటో సూటిగా చెప్పరా. ఆవిడ గారు ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేస్తుంది, రావడానికి లేట్ అవుతుందంట. ఎందుకురా ఇంకో దగ్గర పనిచేయటం? ఇక్కడ బానే ఉంటుంది కదరా. అమ్మా, ఇక్కడ సాయంత్రం వరకు ఆఫీస్లో వర్క్ చేసి మళ్ళీ రాత్రి 9 గంటల వరకు ఇంకో దగ్గర పనిచేయడానికి ఒప్పుకుంది. అలా ఎందుకురా? ఎందుకంటే తను పెళ్లి చేసుకోబోతుంది కదా, ఖర్చులకి డబ్బులు కావాలని అలా ప్లాన్ చేసుకుంది. నా ఫోన్ కూడా తీయడం లేదు. పూజ మేడంతో ఫోన్ చేయిస్తే అప్పుడు చెప్పింది. Thank you very much. Thank you. Oh, is it? Oh, thank you. Thank you so much. Mama? Good news, Mama. Mom? అమ్మా, నాకు డౌటు. మీ తమ్ముడు పిల్లలకి అసలు మనం కనిపించమా? ఒకరేమో చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, ఇంకొకరేమో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, కానీ మనకి చెప్పరు. ఇప్పుడు ఈవిడ గారేమో మన ఎదురుగానే గుడ్ న్యూస్ అంటూ లోపలికి వెళ్తుంది, కానీ మనకి మాత్రం ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పరు. ఏంటో మన జీవితాలు. మన ఇంట్లో మనం పరాయి వాళ్ళం అయిపోయాం. మామ్ నా మిస్ ఇండియా గురించి ఆలోచిస్తున్నట్టుంది. ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. మామ్, మనకు గుడ్ న్యూస్. ఫస్ట్ రౌండ్ ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యి సెకండ్ రౌండ్కి వెళ్తున్నాను. వావ్, రియల్లీ వెరీ గుడ్. సెకండ్ రౌండ్ కూడా బాగా ప్రిపేర్ అవ్వు. వాట్ హ్యాపెన్ మామ్? నేను ఇంత హ్యాపీ న్యూస్ చెప్తుంటే నువ్వు చాలా నార్మల్గా మాట్లాడుతున్నావు. ఏం ఆలోచిస్తున్నావు మామ్? ఏం లేదు బేబీ, సంయుక్త పెళ్లి ఎలా ఆపాలా అని. ఇప్పుడు నాకు ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. ఎందుకు మామ్ ఇంతలా స్ట్రెస్ తీసుకుంటున్నావు? తను చాలా క్లియర్గా చెప్పింది కదా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుంటాను అని. అలాంటప్పుడు దాని కర్మకి దాన్ని వదిలేయాలి తప్ప మనమేం చేయగలం చెప్పు? నేను అలా చూస్తే వదిలేలేను బేబీ.
తెలిసి తెలిసి నిప్పుల గుండంలో దూకుతాను అంటే తల్లిగా నేనెలా ఒప్పుకుంటాను? ఎలాగైనా ఈ పెళ్ళి ఆపుతాను. నాకు కొంచెం సఫికేటింగ్గా ఉంది. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. నేను అనుకుంటుంది నిజమే. ఇప్పుడు మామ్కి నా మిస్ ఇండియా కన్నా సంయుక్త పెళ్ళి ఆపడం ప్రియారిటీ అయిపోయింది. నా ఏర్పాట్లో నేనుండాలి. ఆగు 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 ఆగు. టైం ఎంతైంది? ఈ టైం వరకు ఎక్కడ పెత్తనాలు చేసొస్తున్నావు? ఆఫీస్ అయిపోగానే ఇంటికి రావాలని తెలీదా? ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? నీకు ఆఫీస్ ఎన్ని గంటలకు అయిపోతుంది? 5:30కి. మరి ఇప్పుడు టైం ఎంతైంది? అది అమ్మా చూడు, ఆఫీస్ అయిపోగానే ఇంటికొచ్చే పని అయితే ఆ జాబ్ చేయి. లేదు ఇలాగే ఇంటికి లేటుగా వస్తాను అంటే కాళ్ళు విరగ్గొట్టి మూలను కూర్చోబెడతాను. అమ్మా, నువ్వు నన్ను ఇలా మందలిస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా. నిన్నటి వరకు నాతో మాట్లాడడమే మర్చిపోయిన నువ్వు నా గురించి ఆలోచిస్తుంటే హ్యాపీగా ఉందమ్మా. కానీ నువ్వు కోరుకున్నట్టు నేను రాహుల్ని పెళ్లి చేసుకోకుండా ఉండలేనమ్మా. రేపటి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు అనేది ప్రతిదీ నాకు అప్డేట్ చేయాలి. అలాగేనమ్మా. అందరూ ఇక్కడే ఉన్నారా? రేపే మన ఇంట్లో పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలు కాబోతున్నాయి. అందరూ ఉదయాన్నే లేచి తయారవ్వండి. ఇంకో ముఖ్యమైన విషయం, రాహుల్ వాళ్ళ ఇంట్లో కూడా ఎవరూ లేరంట. అందుకే పెళ్లి పనులు మన ఇంట్లో నుంచే స్టార్ట్ చేద్దామని నాకు ఫోన్ చేశారు. నువ్వేమన్నావు? నేనేమంటాను వాసు, మీరు ఎవరు వద్దని అడ్డుపడినా సంయుక్త మాత్రం రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది కదా. అందుకే నేను సరే అన్నాను. నువ్వెవరు సరే అనడానికి? ఈ ఇంట్లో మా మాటలకు గాని మా ఆలోచనలకు గాని ఎలాంటి విలువ లేదా? పెళ్లి కాకుండానే సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకున్నావా? అలా అంటావేంటి వాసు? ఇప్పుడు నేనేదో దగ్గరుండి ఫోన్ చేసి రమ్మన్నట్టు మాట్లాడుతున్నావు.
రాహుల్ ఫోన్ చేశాడు, నేను ఓకే అన్నాను. అయినా మనం ఇప్పుడు దీనికి ఒప్పుకోకపోతే సంయుక్త రాహుల్ని పెళ్లి చేసుకోవడం మానేస్తుందా ఏంటి? లేదు కదా. అలాంటప్పుడు నేను రమ్మని చెప్తే ఎందుకు నా మీద ఫైర్ అవుతున్నావు? ఏంటి నిత్య బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఆ పెళ్లి గురించే ఎన్ని గొడవలు అవుతున్నాయో చూస్తున్నావు కదా. వాసు, నిత్య అన్న దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు మనం కాదంటే ఈవిడ కూడా దీని చెల్లెలు సంగీతలాగా దండలు మార్చుకుని వస్తే ఎవరికి పరువు తక్కువ? ఎలాగో అతన్నే చేసుకుంటారని మొండి పట్టుదల పట్టినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? పనిలో పని మళ్ళీ పెళ్లి ఖర్చు లేకుండా మీ పెళ్లితో పాటు వీళ్ళ పెళ్లి జరిపించి ఒకేసారి బయటికి పంపిస్తే మనకు కూడా ఒక భారం దిగినట్టు ఉంటుంది. అది కాదు నాని. వాసు, నువ్వు ఆగు. పెళ్లి చేసుకోవడానికి సంయుక్త రెడీగా ఉంది, చేయటానికి బాను రెడీగా ఉంది. మధ్యలో నీకెందుకు నాకెందుకు? వదిలేయ్. అత్తయ్య గారు అన్నట్టు మనకు కూడా ఖర్చులు కలిసొస్తాయి. అంతలా చేయకూడదు అనుకుంటే బాను ఒప్పించుకుంటుంది. అది కాదమ్మా. నువ్వు మాట్లాడకన్నానా? హేయ్, ఇప్పటికైనా నా మాట విను. వాడికి మళ్ళీ నువ్వు ఫోన్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు అని చెప్పు. అమ్మా, ఆఫీస్ నుంచి ఇంటికి టైంకి రమ్మన్నావు, సరే అన్నాను. బయటికి ఎక్కడికి వెళ్ళినా చెప్పాలన్నావు, అందుకు సరే అన్నాను. దాని వలన ఎవరికి ఇబ్బంది లేదమ్మా. కానీ ఇది నా జీవితం. ఆల్రెడీ ఆ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిపోయింది. ఇక దాన్ని దేవుడు కూడా మార్చలేడమ్మా. అందరూ చూశారు కదా, నాకు బాధ్యత ఉంది కాబట్టి రాహుల్ని రమ్మన్నాను. రా బామ్మ, మనం వెళ్దాం.
పద. నా నిశ్చయ తాంబూలాలు నేనే తీసుకుంటాను. నిన్ను చేసుకోవాలి అనుకున్నాను, కానీ నాకు ఆ దేవుడు మీ చెల్లెల్నిచ్చాడు. నిన్ను చేసుకుంటాను. ఆ తర్వాత మీ ఫ్యామిలీని అందరినీ ఎంత టార్చర్ పెట్టాలో అంత పెడతాను. అది తట్టుకోలేక మీ ఫ్యామిలీ మొత్తం నా కాళ్ల మీద పడి చిన్న పిల్లల్లా దొర్లుతూ ఏడుస్తారు. ఈవిడి గారేంటో ఈ టైంలో ఫోన్ చేసింది. ఇప్పటికే డబ్బులు ఎక్కువ ఇచ్చాం, మళ్ళీ మళ్ళీ డబ్బులు అడుగుతూనే ఉంది. హలో, ఏం కావాలి? ఇప్పటికే నువ్వు చేసిన పనికి ఎక్కువ డబ్బులు ఇచ్చా, మళ్ళీ డబ్బులంటే కుదరదు ఇక్కడ. ముందు పెళ్లి సరిగ్గా చేయించు. నువ్వు మందు తాగుతున్నావా? అవును, నీకెలా తెలుసు? నీ అతివాగుడిని చూస్తే తెలుస్తుంది. ముందు చెప్పేది విను. రేపు హల్దీతో పెళ్లి పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. నీ కూడా ఇక్కడే. హల్దీ, మెహందీ, సంగీత్ అన్నీ ఇక్కడే. రాత్రంతా తాగుతూ కూర్చోక మార్నింగ్ లేచి నీట్గా రెడీ అయ్యి ఇంటికొచ్చే. నువ్వు చెప్తున్నావు బానే ఉంది. దీనికి మా అత్తయ్య వాళ్ళు ఒప్పుకుంటారా? అదంతా నేను సెట్ చేశాను గాని అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు. అది సరే. నా డార్లింగ్ ఏం చేస్తుంది? ఒక్కసారి ఫోన్ ఇవ్వచ్చుగా, మాట్లాడుకుంటాం. అది నన్ను అడుగుతావేంటి? నువ్వే ఫోన్ చేసి మాట్లాడు. చూడు, జాగ్రత్త. పిచ్చివాగుడు వాగి మొత్తం చెడగొట్టకు. హలో హలో రాహుల్, ఎదవన్నర ఎదవ. మళ్ళీ కొన్ని డబ్బులు లాగుదామనుకుంటే ముందే పసిగట్టేశాడు. ఛీ! ఛ! నా స్వీట్ ఎనిమి ఏం చేస్తుందో కాల్ చేద్దాం.
ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? ఛ! ఓ, ఛ! ఏంటి పాప లిఫ్ట్ చేయట్లేదు? హలో, ఏంటి డార్లింగ్, నా ఫోన్ తీయడం లేదు? మీ బావతో బిజీగా ఉన్నావా? తల తిక్కగా మాట్లాడావంటే ప్రాణాలు తీస్తాను. ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. ఎందుకంత కోపం? ఇప్పుడు నేను ఏమన్నానని? పెళ్లి పనుల్లో మీ బావతో బిజీగా ఉన్నావా అన్నాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయగలను? ముందు నువ్వు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. నీకు బుద్ధి లేదా? చీపో అని ఎన్నిసార్లు తరిమినా ఇంకా ఇంకా నా ఇంటి ముందుకు వస్తూనే ఉన్నావు. రామ్, ఈ తల్లి మనసుని అర్థం చేసుకుని పాపని నాకొక్కసారి చూపించు రామ్. ముందు నువ్వు ఇక్కడ గొడవ చేయకుండా మర్యాదగా వెళ్ళు. రామ్ ప్లీజ్ రామ్. వెళ్ళు. ఈశ్వర మేడం, పరమేశ్వర చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా.